to the cult classic blockbuster celebrations of Chennai Love Story. So recent గా తండేల్లో రాజుగా మనందరినీ ఆకట్టుకున్నారు మన నాగ చైతన్య గారు. అండ్ ఇవాళ మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు. అండ్ అలానే మా స్టీవెన్ శంకర్ కిరణ్ అబ్బవరం గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఆర్ నివి శ్రీ గౌరీ ప్రియా గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అండ్ మా డైరెక్టర్ రవి నంబూరి గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే కే ర్యాంప్ వంటి బ్లాక్ బస్టర్ అందించినటువంటి మా డైరెక్టర్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ అలానే మా హిట్ డైరెక్టర్ శైలేష్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేశాడు, సార్ ఇలా రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము రాగెళ్తారా అంటే, ఒక వేరే కమిట్మెంట్ వల్ల నేను ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోయాను. చాలా బాధపడ్డాను. బికాస్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చి ప్రమోట్ చేయటం కాదు, సక్సెస్ ముందే అప్పటి నుంచే వీళ్ళతో ఉండి ప్రమోట్ చేయాలని నాకు ఎంతో ఉన్నింది లోపల. బికాస్ నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. అండ్ ఒక టైంలో నిజంగా నాకు భయం వేసింది. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తీయటం, లవ్ స్టోరీస్ రిలీజ్ అవటం చాలా తగ్గిపోతున్నాయి. ఏంటబ్బా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తారా లవ్ స్టోరీస్కి అనేది. అండ్ మెల్లగా మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ ఒక కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చారు. సో ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అఫ్కోర్స్ ఎస్కేఎన్ నిజంగా ఒక సినిమాని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేఎన్కి బాగా తెలుసు. సినిమా తీయటం అనేది ఒకటి, బట్ ఆ కంటెంట్ తీసుకెళ్ళటం అనేది ఇంకో ఒక క్వాలిటీ. అండ్ నాకు తెలుసు తండేల్ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేశాడో. ఇన్ఫ్యాక్ట్ నేను చందుతో వాసుతో అనేవాడిని తండేల్ టైంలో, అరే మన పబ్లిసిటీ మన సినిమా ఎలా ప్రమోట్ చేయాలనేది ఒకసారి ఎస్కేఎన్ని అడిగి చూద్దాం అనేది. సో మచ్ హీ హస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. బెస్ట్. అండ్ గౌరీ లవ్ స్టోరీతో నాకు నా శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. నాకు గౌరీ అంటే అప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ వాజ్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్గా వచ్చి షీ యూస్ టు డూ హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి ఆ జర్నీ చూపిస్తూ ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్ రియలీ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ కెరియర్లో, దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఈ సినిమా అనేది గౌరీకి ఒక టర్నింగ్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆ సీన్ ఎక్కడైతే గ్రేవ్ యార్డ్లో తను కూర్చొని ఏడుస్తుందో, ఇట్ రియలీ నా కంట్లో నీళ్ళు వచ్చేసింది సినిమా చూసేటప్పుడు. అండ్ ఆల్సో కిరణ్ కూడా బీచ్ మీద కూర్చొని అమ్మ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. అసలు ఆ సీన్లో ఉన్న డైలాగ్స్, తన పర్ఫార్మెన్సు, అదే సినిమాయే కాకుండా రియల్ లైఫ్లో నాకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది ఆ సీన్లో ఉన్న కంటెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్.